యలమంచిల్లో ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఆల్రెడీ ఇక్కడ సేవలు యలమంచిలి నియోజకవర్గం యలమంచిలి పట్టణంలో సేవలు ఆల్రెడీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి సక్సెస్ఫుల్గా. దీనికి అప్గ్రేడేషన్గా 30 లక్షలు సుమారు 30 లక్షలతో బిల్డింగు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. రేపు రాబోయే రోజుల్లో ఇంకా మరింత సేవలు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలాగే మేము వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హాస్పిటల్ 4 బ్లాకుల్లాగా, అంటే కింద 2 పైన 2 4 రావాల్సిన 100% రావాల్సిన హాస్పిటల్ 25% మాత్రమే కట్టేసి ఈ మూలతో చేశారు. క్లారిటీ లేకుండా చేశారు. 5 ఎకరాలు అన్నారు. 5 ఎకరాల్లోని 2.5 ఎకరాలు మరి ఇల్లులకి ఇచ్చుకున్నారు. మరి కొత్తగా మళ్ళీ నాకేంటంటే రైతులు వచ్చి మాదే అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏ క్లారిటీ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు ఈ బిల్డింగ్ని. అయినా కూడా మేము సేవలు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ, హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి తీసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే సిఎస్ఆర్లో 70 లక్షలతోని ఓపీ, అలాగే ఇది మేము ఇక్కడ కట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో అది కూడా సంక్రాంతి అయిన వెంటనే స్టార్ట్ చేస్తాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకుంటా ఉంటాం. ప్రతి నెలకి కనీసం నేను ఈ 18 నెలల్లో రావడం జరిగింది. అయితే ఈ మధ్య చూస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాత డొక్కు బళ్ళు ఎక్కడో ఉన్నాయి, దాని ఫోటోలు తీసి 108లు పోయినాయి, 103లు పోయినాయి, 104 ఇవన్నీ మరి 104లు పోయినాయి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదం. వాళ్ళు మర్చిపోయారేమో, వాళ్ళ హయాంలో 5 సంవత్సరాలు కూడా బళ్ళుకి డీజిల్ ఇవ్వకుండా టైర్లు పంచర్ అయితే దారుణమైన పరిస్థితుల్లో తీసుకొని మెయింటైన్ చేసుకొని వచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నరలో మొత్తం ఈ 108 వ్యవస్థనంతటిని కూడా గాడిలో పెట్టడం జరిగింది. ఆ రోజు కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే కాల్ సెంటర్ ఎత్తలేని పరిస్థితి. ఆ రోజు అన్ప్రొఫెషనల్ గా వాళ్ళకి ఎవరో పక్కన తెలిసిన వాళ్ళు చుట్టంలాగా ఉంటే వాళ్ళ అరవిందో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఎప్పుడూ ఎక్స్పీరియన్సే లేదు. 108 మెయింటైన్ చేసే ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న వాళ్ళు అరవిందో వాళ్ళకి ఇచ్చి మెయింటైన్ చేశారు ఆ రోజు. అలాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు కాల్ సెంటర్ కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మేము వచ్చిన తర్వాత అనేక బళ్ళన్నీ కూడా రిపేర్లు చేయించి పెట్టాం. ఎక్కడైతే ఈ పని చేయట్లేదో ఈ పక్కన పాడేసి కొత్త బళ్ళు కూడా యాడ్ చేసి కూర్చున్నాం. అలాగే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు 104 వ్యవస్థ 104 ఏదైతే ఉందో దాంట్లో నేను 41 పైన టెస్టులు కూడా చేస్తా ఉన్నాం. గ్రామాల్లో అన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేస్తాయి. ఎక్కడో ఏదో మూల ఏదో తీసుకుని దాన్ని హైలైట్ చేసుకొని ఏమీ చేయట్లేదు అనడం కరెక్ట్ కాదు. మీ విధ్వంసకరమైన పరిపాలన ఇంకా కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు. నిజంగా కావాలనుకుంటే మీ నాయకులందరినీ తిప్పండి. మీ నాయకులు తెలుసుకోమని చెప్పండి. సంవత్సరంన్నర అయింది, ఇంట్లోంచి బయటకు రావట్లా. రండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. ఆయన అసెంబ్లీకి వస్తే అపోజిషన్ అనేది స్టేటస్ రాకపోయినా, పార్టీ ఒక్క సీటు కూడా లేకపోయినా కూడా మేము జనసేన పార్టీ నుంచి 19-24 మధ్యలో మేము రోడ్లు ఎక్కి ప్రతి దగ్గర కూడా ప్రశ్నించి ఒక నిర్మాణాత్మకమైన ఒక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాము మేము. ఆ ఫలితమే ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టడమే కాదు, మేము ఆ రోజు రోడ్ల కోసం మాట్లాడి ఈరోజు రోడ్లన్నీ వేసుకుని కూర్చున్నాం. ఆ రోజు టిడ్కో ఇల్లుల కోసం మాట్లాడాం. టిడ్కో ఇల్లులన్నీ కూడా మళ్ళీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ రోజు ఏదైతే మాట్లాడామో ఈరోజు అన్ని కూడా చేసుకుంటా వెళ్తా ఉన్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థని ఈరోజు మార్చుకుని కూర్చున్నాం. మొత్తం అంతా కూడా బ్రహ్మాండమైన ప్రక్షాళన చేసాం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఎన్ఆర్జీఎస్ నుంచి ఈరోజు మరి రాష్ట్రం అంతా కూడా పంచాయతీల్లో తీర్మానాలు అవుతున్నాయి. ఎన్ఆర్జీఎస్ పేరు మార్చారు కేంద్ర ప్రభుత్వం. 100 రోజుల నుంచి 125 రోజులకి మరి పని దినాల్ని మేము పెంచాం. అలాగే డబ్బులు ఇవ్వకపోతే, డబ్బులు లేట్ అయితే డబ్బులకి వడ్డీ వచ్చేటట్టు ప్లాన్ చేసి దానికి ఎక్స్ట్రా మనీ కూడా వచ్చేటట్టు ప్లాన్ చేసాం. హాస్పిటల్స్ అన్ని కూడా చూడండి ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇక్కడే మొన్న ఒక యాక్సిడెంట్ అయితే డైరెక్ట్గా వితిన్ 5 నిమిషాల్లోనే ఆ రోజు మరి మా గౌరవ హోంమంత్రి గారు కంటపడితే వెంటనే ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చి దగ్గరుండి
అంబులెన్స్ లోని ఎక్కడికక్కడ తీసుకెళ్ళి, మరి అంబులెన్స్ లేకపోతే అంబులెన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?